రుద్రాంగి మండల కేంద్రంలోని హనుమాన్ టెంపుల్ వద్ద హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల విగ్రహాలను ఊరేగింపుగా కళ్యాణ మండపానికి స్వాములు తీసుకువచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు తరంరాలు సమర్పించారు. అనంతరం వేద పండితులచే శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించారు. కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ ఆలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ సీతారాముల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేక పూజలు చేసి హోమం జరిపించినట్టు తెలిపారు. కళ్యాణ మహోత్సవానికి సహకరించిన దాతలకు, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజన్న స్వాములు, గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలో హనుమాన్ దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అతి రంగ వైభవంగా జరిగింది. మరి ప్రజలందరూ కూడా సుభిక్షంగా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలని మనస్ఫూర్తిగా సీతారామచంద్రుల వారిని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రుద్రంగి వాస్తవ్యులు ప్రభుత్వ వైపు ఆదిశనన్న గారికి, మరి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మహిళా తల్లులకు, ప్రజలకు, మరి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రుద్రంగి మండల కేంద్రంలో శ్రీ హనుమాన్ టెంపుల్ ఆవరణలో శ్రీ సీతారాముల కళ్యాణం గ్రామ పెద్దలు, గ్రామ మహిళా తల్లులు, గ్రామస్తులు అందరి సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇది ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని ఇంకా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. ఇంకా దీనికి సహకరిస్తున్న గ్రామస్తులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందుకు ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారు హాజరు కావడం సంతోషకరం. అదేవిధంగా రాబో రోజులలో ఈ గ్రామాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారికి ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ, ఈ రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నగారు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముందు కూడా ఈ 2 రోజులలో కూడా మళ్ళీ మాకు రేపు నీళ్ళు వస్తాయని మాకు అంటున్నారు. అవి మాకు కొద్దిగా మరొక్కసారి ఇట్లా నీళ్ళు ఇప్పించినట్టయితే ఈ రైతులు ఇప్పుడు ఈ వేసవి కాలానికి రైతులు చాలా సంతోషపడతారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. శ్రీరామనవమి పండుగ పర్వదిన సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగిన వేళ అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, అనేక దేవాలయాల్లో అంగరంగ వైభవంగా వేడుకలు ఘనంగా ఉదయం నుంచే జరిగిన సందర్భం. రుద్రంగి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ పెద్దలు, మాజీ జెడ్పీటీసీ మీనయ్య గారు, అదేవిధంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం, సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్, ఆయా గ్రామ పెద్దలు, కుల సంఘాల పెద్దలందరి సహకారంతో, గ్రామంలోని దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణోత్తముల చేత శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని జరపడం, లోక కళ్యాణం జరగాలని, ఈ ప్రాంతానికి ఎలాంటి కీడు జరగకూడదని, పాడి పంటలు బ్రహ్మాండంగా పండాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురవాలని, ఇప్పుడున్న పంటలు చేతికి వచ్చే విధంగా
ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సాగునీరు రావాలని ఇప్పుడే సర్పంచ్ గారు కోరుతున్న సందర్భంలో ఇప్పటికే సాగునీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి క్రమంలో అంటే సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన హైందవ సంస్కృతిని ముందుకు తీసుకొని పోతూ ఆధ్యాత్మికమైనటువంటి ఒక భావనతోటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి, ఆయుర్వేదంతో ఉండాలి, అశ్వతో ఉండాలి, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అశ్వతో ఆయుర్వేదంతో ముందుకు సాగే విధంగా ఈ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవంగా మరి ఆశీస్సులు అందరికీ అందాలని ఈ సందర్భంగా నేను కూడా ఆంజనేయ స్వామిని స్వామివారి సన్నిధిలో ఆలయంలో వేడుకోవడం, ఈ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన వారిని కూడా వేడుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు తండ్రిని కూడా సీతారామచంద్ర స్వామి కళ్యాణ సందర్భం కోరుతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి ఓవైపు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో కానీ ఓవైపు సంక్షేమానికి సంబంధించినటువంటి అంశంలో కానీ రైతులకు ఇవ్వాలని చెప్పినటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఈ ప్రభుత్వానికి నిరాటంగా కొనసాగే విధంగా కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పిన సందర్భంగా మరి నేను వేడుకుంటూ అందరికీ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవ సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా మా వైపు నుంచి శుభాకాంక్షలను తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని చెప్పని కోరుకుంటూ ఈ ప్రాంతానికి రావాల్సినటువంటివి తీసుకొని రావడం జరుగుతుంది. ఇప్పటికీ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిధులు కానీ అభివృద్ధికి సంబంధించిన నిధులు కానీ తీసుకొని వస్తున్నాం. రైతులకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన నిధులే కానీ లేదంటే ఇంక ఇతరత్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమం కానీ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించిన అంశాలు కానీ అన్నిటికీ అధిక ప్రాధాన్యత ఇచ్చి మరి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోతున్నారు. రాబో రోజులకు ఇదే విధంగా ముందుకు పోయేటువంటి క్రమంలో స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పని వేడుకుంటూ లోక కళ్యాణం జరగాలని వేడుకుంటూ అందరికీ కూడా మరోసారి శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ పేరు నమస్కారం.